Praise the Lord, brothers and sisters. We welcome you all for today's church prayer. దేవుని నామముకు స్తోత్రములు. ఈ రోజు సంఘ ప్రార్థన కొరకై ప్రభునామములో ఆహ్వానిస్తా ఉన్నాం. Before entering into the time of prayer, let us have exaltation from the word of God. As we are reading from book of Judges, we read a verse and meditate upon it and then enter into the time of prayer. ఈ దినము ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని భాగాలు చూసుకొని మనము హెచ్చరిక పొంది ప్రార్థనలో ప్రవేశిద్దాం. మనం చూస్తున్నటువంటి భాగము న్యాయాధిపతుల గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానిద్దాం. Book of Judges chapter 3 verse 31. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము తెలుగులో 30వ వచనం ఉంది. Yeah. In Telugu it is 30, but in English it is 31. So let us all read together, please. అందరం కలిసి చదువుతున్నాం. And after him was Shamgar, the son of Anath, which slew of the Philistines 600 men with an ox goad. And he also delivered Israel. So may the Lord bless this portion in our understanding. Let us look unto the Lord for his grace. ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు మనకు ఆశీర్వదించును గాక. రండి ప్రభు కృప కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు ప్రభు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థన కుడికి కొరకై మరలా మమ్మలను ఆయుధపరిచినందుకు వందనములు. ఈ దినము మిమ్మల్ని తండ్రి కనపరిచి తండ్రి ఆరాధించి అలాగున మా యొక్క విన్నపములు మీ సన్నిధిలో తీసుకురావడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయం మా కొరకై దీవించుము. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. చేరి రాగలిగిన ప్రియులను బట్టి వందనములు. ఆన్లైన్లో వింటున్న ప్రియులను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అలాగే ఈ సమయంలో వాక్యం మీదకు మేము చుట్టున్నాము. శ్రేష్టమైన దివ్యమైన పరిశుద్ధ లేఖనములు తండ్రి, మీరే వాక్యమైన దేవుడు. మిమ్మల్ని గురించి మేము ధ్యానం చేయనట్టుండగా మీరే మాతో మాట్లాడి ఈ సమయం కొరకై అవసరమైన శ్రేష్టమైన వాక్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. అంధకార శక్తులన్నిటినీ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. అల్పులము మరి నిరుపయోగమైన పాత్రలము మీరే ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చి ఈ సమయం కొరకై బలపరిచి మీ మహిమ కొరకై వాడుకోమని ప్రార్థిస్తున్నాం. బోధించటలో, తర్జుమా చేయటంలో సహాయం చేయండి. మీ రక్తం యొక్క ప్రోక్షణ క్రిందికి తీసుకొస్తున్నాం. మీ ఆత్మ అభిషేకం దయచేయండి. ఆన్లైన్ ట్రాన్స్మిషన్ కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సహాయం చేయండి. మీకే సమర్పించుకుంటూ మీ వాక్యమును విని గ్రహించి అలాగున ప్రార్థనలో మేము గడిపే సమయం కూడా మా కొరకై దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 Brother, would it possible to increase your volume? Now how is it, brother? Hello? Much better, brother. You can increase still. Hello? Yeah, brother. Okay, brother. So from book of Judges, we have been studying about the judges and the people of Israel and the things what they had in their lives. So certain things we are studying. ఈ యొక్క మరి ఈ ప్రార్థన సమయంలో న్యాయాధిపతుల గ్రంథంలో నుండి కొన్ని భాగాలు మనం గత దినాల్లో కూడా ధ్యానిస్తూ వచ్చాము. ఈ దినం కూడా మనం ధ్యానిద్దాం. And if you see this verse about this judge, his name is Shamgar. Only one verse it is written about him. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూడగలము. మరి అనాథ్ కుమారుడైన షెమ్మర్గు ఈయన షెంబర్గు
ఈయన గురించి ఇక్కడ కేవలం ఒక్క వచనంలోనే మాత్రం చూడగలం. But it is written about him, one man slew a band of Philistines, 600 people with an ox goad. కాబట్టి ఈ యొక్క వ్యక్తి గురించి మనం గమనించినట్టయితే ఇక్కడ అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మనుకోల కర్రతో హతం చేసినని రాయబడుతూ వచ్చింది. So that is the strength of the people of God, and only one man is equal to 600 people, 600 men. కాబట్టి ఇది దేవుని ప్రజల యొక్క శక్తి, దేవుని బిడ్డల యొక్క శక్తి. కాబట్టి ఒక్క వ్యక్తి ఆయన 600తో సమానంగా ఉన్నాడు. So if you see in the time of David, so one man is equal to one man. David is equal to Goliath, but Goliath was a big giant. So he got victory by using a sling and a stone. God, he gave him a marvelous victory. అంటే దావీదు సమయంలో దావీదు ఒక్కడు, గొలియాతు ఒక్కడు. అయితే దావీదు చాలా చిన్నవాడు, ఈ గొలియాతు మరి గొప్ప బలశాలిగా ఉన్నాడు. అయితే దేవుడు అతనికి ఆ యొక్క గొలియాతుపై విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ యొక్క రాళ్ళు తీసుకొని ఆయన దాంట్లో వడిసెలో పెట్టి అతన్ని జయిస్తూ వచ్చాడు. So God will use the small things to have big victories. That we can see in the entire Bible. కాబట్టి దేవుడు చిన్న విషయాలను వినియోగించి గొప్ప విషయాలు అనుగ్రహిస్తాడు. ఇది మనం బైబిల్ అంతట్లో కూడా చూడగలం. So here a man is working, Shamgar, son of Anath, is working in his field and maybe plowing his field. చూడండి, ఈ యొక్క షమ్గర్ ఈయన తన యొక్క పొలాన్ని దున్నుతున్నాడు అనుకుంటా. ఆ యొక్క పొలంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. He was busy with work and committed to his work. ఆయన తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన పని విషయంలో ఎంతో జాగరూకుడై ఉన్నాడు. He was not lazy. ఆయన ఏమాత్రం కూడా సోమరిగా లేడు. And he was not idle. ఆయన ఈ యొక్క సోమరితనం లేదు, ఖాళీగా కూడా లేడు. And this man, of course, God always uses such a busy people. If you are busy in our work, then God will choose such a people and he will use for his glory. కాబట్టి దేవుడు ఇలాంటిగా వారిని, అనగా తమ పనిలో నిమగ్నమైనటువంటి వారిని, చాలా బిజీగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటారు. But God will not use lazy people and idle people. ఎవరైతే సోమరితనంతో ఉంటారో, ఏ పని లేకుండా ఖాళీగా ఉంటారో, అటువంటి వారిని దేవుడు వినియోగించుకోడు. So this man Shamgar, he was working in his field and he was plowing, because it is the term used, ox goad. Ox goad is a tool which is used to drive an ox. కాబట్టి ఈయన తన పనిలో, ఈ షమ్గరు అనేక పొలంలో పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడ మునుకోల కర్ర అని ఒకటి రాయబడుతూ వచ్చింది. ఇది సాధారణంగా మరి ఎద్దులను లేకుంటే ఈ యొక్క పశువాదులను వాటిని తొలడానికి వినియోగిస్తా ఉంటారు. So nothing was in his hand, just only this ox goad was with him and some oxes helping him in plowing the field. కాబట్టి ఆయన చేతిలో ఏమీ లేదు, కేవలము ఈ యొక్క మునుకోల కర్ర ఉంది. కొన్ని గేదెలు లేదా ఆవులు ఆయనకు ఆ పొలంలో పనిచేయడకు సహాయపడుతూ వచ్చాయి. So if you see, Shamgar was a humble man also. మనం గమనించినట్టయితే ఈ షమ్గరు ఎంతో దీనుడు, అంతేకాకుండా వినే విధేయత గలవాడు. And hard laboring man. అంతేకాకుండా చాలా కష్టపడి పనిచేసేవాడు.
So at that time, this was the scene when the Philistines, as a mob, as a group of people, ride upon people of God, children of Israel. They came around more than 600. Like. కాబట్టి ఆ సమయంలో కొంతమంది ఫిలిస్తీయులు దాదాపు 600 మంది కంటే ఎక్కువ మంది ఇజ్రాయెల్ ప్రజల మీదకి దాడి చేయడానికి వచ్చారు. At the time, Shamgar was working in his field and concentrated on his work, and in his hand only ox goad was there, and people, they were coming very fast, and he saw the situation and observed it. కాబట్టి ఆయన తన పొలంలో పనిచేస్తా ఉన్నాడు. ఆ యొక్క ఎద్దులను తీసుకొని మరి పొలం పనిచేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క శత్రువులు చాలా వేగంగా వారి మీదకి వచ్చినట్టు చూస్తూ వచ్చాడు. And then he behaved a heroic conduct. He behaved like a hero. Then he did not inform, ran from that place to inform to somebody coming against us. He don't want to tell like that. Now he himself prepared and bravely attacked the mob of Philistines. కాబట్టి ఆ సమయంలో అతడు ఏమాత్రం జంకలేదు. అయ్యో ఇంతమంది వచ్చారు, వీరి గురించి ఇతరులకు వెళ్ళి చెప్పాలి అని అనుకోలేదు. కానీ ఒక వీరుడుగా తానే మరి ధైర్యంతో వారందరినీ ఎదుర్కొంటూ వచ్చాడు. God will always honor such people. దేవుడు అలాంటి వీరులను, అలాంటి వారిని దేవుడు ఘనపరుస్తారు. So God will honor the humble people. దేవుడు ఈ రీతిగా వినయం కలిగినటువంటి వారిని, దీనులను ఘనపరుస్తారు. God will honor hard laboring people. అంతేకాకుండా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారిని కూడా దేవుడు ఘనపరుస్తారు. And God will honor who shows heroic conduct. అంతేకాకుండా ఎవరైతే వీరులుగా ఉంటారో వారిని కూడా దేవుడు ఘనపరుస్తారు. And here, if you see about this man, we can study this verse in three points. ఈ యొక్క వాక్యాన్ని లేకుంటే ఈ యొక్క వచనాన్ని 3 విషయాల్లో మనం చూడగలం. So the first one is about this man. మొట్టమొదటి ఈ యొక్క వ్యక్తి గురించి. So this man is a hardworking and honest and hard laboring, and he wanted to show a heroic personality towards God's people. కాబట్టి ఈ వ్యక్తి గురించి చేస్తే చాలా వినయం గలవాడు, కష్టపడి పనిచేసేవాడు, అంతేకాకుండా ఒక వీరునిలాగా ఆయన తను తాను చూపించాలి అని ఆ యొక్క వీరత్వం కలిగిన వాడు. So he don't want to show his heroism on his behalf for himself, but he wanted to show his heroic conduct towards God's people. That is wonderful thing. కాబట్టి తన్ను తాను మరి ఏదో ఒక వీరునిలాగా ప్రదర్శించుకోవాలని కాదు, కానీ దేవుని ప్రజల తరపున ఆయన ఒక వీరుడిగా ప్రదర్శించుకోవడం ఇది గొప్ప విషయం. And if you see the second thing about the tool, what he used. రెండో విషయము ఆయన వినియోగించినటువంటి పనిముట్టు. So if you see this is the only firstly it is this tool is mentioned first time here only in 31 verse book of Judges chapter 3 verse 31 only we can see. So before that we never see about this tool. కాబట్టి ఈ యొక్క పనిముట్టు గురించి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనంలో తప్ప అంతకుముందు ఎప్పుడు కూడా మనం చూడము. So he was using that tool. ఈ యొక్క పనిముట్టును ఆయన వినియోగిస్తూ వచ్చాడు. He was using for his own purpose. ఆయన తన సొంత పని కొరకు దీన్ని వినియోగిస్తూ వచ్చాడు. So at that time many people, a group of people coming against the people of Israel. ఆ సమయంలో చాలా మంది, ఒక గుంపు ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా వస్తా ఉన్నారు. But he never thought, see, I have only this ox goad
a small 6 feet stick like. One side is sharp, other side is an iron piece. It is attached to that. So this is the only thing I have. With this, what can I do with these 600 people? He never thought like that. కాబట్టి ఆయన చేతిలో ఉన్న ఆ పనిముట్టిని చూసి, అయ్యో ఈ ఒక్క పనిముట్టే నా దగ్గర ఉంది, ఒకవైపు ఇక కర్ర ఇక కొల ఉంది, ఇంకొక వైపు ఇనుముతో కూడినటువంటి ఈ యొక్క కర్ర లాంటిది ఉంది, కాబట్టి ఈ పనిముట్టు మాత్రమే నా దగ్గర ఉంది అని ఆ రీతిగా ఆలోచించలేదు. ఇంతమంది వస్తా ఉన్నారు, నేను ఏం చేయాలని ఆ రీతిగా ఆలోచించలేదు. So this man used that instrument, although it may be a small instrument. So he wanted to attack with this group of people. కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క కర్రను మాత్రమే తీసుకొని, మునుకోల కర్రను, ఆ యొక్క వస్తువుని మాత్రమే తీసుకొని ఆ 600 మంది మీద ఆయన దాడి చేస్తూ వచ్చాడు. If the ox goad is laid separately, it is not used. So there is no use of mentioning this ox goad in this passage. ఒకవేళ ఈ యొక్క మునుకోల కర్ర అంతగా వినియోగించకపోతే దాని గురించి ఈ యొక్క వచనంలో వారు చెప్పేవారే కాదు, వివరించేవారే కాదు. But this man, he used this ox goad and he attacked in such a way to kill 600 people. So one man with one ox goad is more than equal to 600 people. 600 men. కాబట్టి ఈ యొక్క పనిముట్టు, ఈ మునుకోల కర్ర, దీనితో ఒక్క వ్యక్తి ఈ ఒక్క కర్రతోని, ఈ ఒక్క పనిముట్టుతోని 600 మందిపై దాడి చేశాడు, వారు హతం చేశారంటే ఈ ఒక్క కర్ర, ఒక్క వ్యక్తి 600 మంది కంటే అధికంగా ఉన్నారు. So with two ox goad, no one can prick to it, or no one can come against to ox goad. అనగా ఎవరు కూడా ఈ మునుకోల కర్రకి వ్యతిరేకంగా రాలేరు. So the same thing Lord Jesus Christ used when Paul was running towards Damascus to kill God's people, to attack God's people, to kill them, to put them in jail, and he wanted to torture them. At the time, Lord Jesus Christ caught him and talked about this ox goad. కాబట్టి ఇదే పనిముట్టు గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి పౌలు గారు దమస్కుకి వెళ్తున్నప్పుడు, ఆ యొక్క దేవుని ప్రజలపై దాడి చేయడానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని దర్శించి ఇదే మునుకోల కర్ర గురించి మాట్లాడుతూ వచ్చారు. In book of Acts chapter 26 verse 14 we can read that. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనంలో ఆ యొక్క విషయాన్ని మనం చదవగలం. Saul, Saul, why persecutest thou me? It is hard for thee to kick against the pricks. Pricks in Telugu, it is munukola karra, it's ox goad. కాబట్టి సౌలా సౌలా, నన్నెందుకు హింసించున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటినే. So there is this sharp tipped weapon like stick, but to that small sharp stick, so it is hard to kick against the pricks. That's what Jesus said to Paul. కాబట్టి ఈ యొక్క కర్ర దాని కొనకి ఈ కొల లాంటిది ఉంటుంది, కాబట్టి ఈ యొక్క షార్ప్ ఐటమ్ దానికి ఉంటుంది, కాబట్టి దానికి ఎదురు తనుట కష్టం. So here also if you see in the case of Shamgar, he took that and he chased the Philistines, and he killed, not only they ran, but he caught them and killed 600 men with one ox goad. ఇక్కడ కూడా ఈ యొక్క షన్గరు ఈ యొక్క మునుకోల కర్ర తీసుకొని
దాదాపు ఫిలిస్తీన్లో 600 మందిని ఆయన హతం చేస్తూ వచ్చాడు. So we should not blame anybody when we don't have a big things or when we don't have big instruments like big tools to use. కాబట్టి మన దగ్గర గొప్ప వస్తువులు గాని గొప్ప పనిముట్లు గాని లేనప్పుడు ఎవరిని కూడా మనము నిందించకూడదు. What we have, with that only we have to work for it, or work with it, and work for it, and get the victory with that only. కాబట్టి మనకి ఏం కలిగి ఉన్నామో వాటితోనే మనం పనిచేస్తూ రావాలి, దానితోనే మనం కార్యం సంపూర్ణం చేయాలి. In the case of Samson, we can see he took a jawbone of an ass, and he got victory with the small thing. మరి సంసోను జీవితంలో కూడా మనం చూస్తాము, గాడిద దవడ ఎముక తీసుకొని ఆయన ఈ యొక్క దాడి చేసి యుద్ధాన్ని చేసి గెలిచాడు. In the case of David also we see a sling and a small stone. So with that he got a great victory over Philistines. కాబట్టి దావీదు కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రాయి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వడిసెతోని ఆయన విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. So how important it is that for any believer to use what they have, what we have. So with that only we can get victory, not with big things. కాబట్టి ఒక విశ్వాసి కూడా మనము ఏమి కలిగి ఉన్నామో వాటితోనే విజయం పొందాలి. ఏదో గొప్ప విషయాలు, పెద్ద విషయాలు మనం కలిగి ఉంటేనే విజయం పొందుతామని కాదు. So God always use small people, small things, that we can read in first epistle to Corinthians chapter 1 verse 30. దేవుడు చిన్న వాళ్ళని, చిన్న చిన్న విషయాలను వినియోగించుకుంటారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయము 13వ వచనం. chapter 1, so it is verse 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. But God hath chosen the foolish things of the world to confound the wise, and God hath chosen the weak things of the world to confound the things which are mighty, and base things of the world, and the things which are despised hath God chosen, and the things which are not, to bring to naught things that are. So this is the work of the Lord. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఈ విషయాలు ఏ రీతిగా దేవుడు లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నారో అటు రీతిగా ఇది దేవుని యొక్క పని. ఆ యొక్క చిన్న వాటిని వినియోగించి దేవుడు గొప్ప పని చేస్తారు. So God wants to glorify himself in using small things, not big things, so that no flesh, in verse 29, no flesh should glory in his presence. కాబట్టి చిన్న చిన్న విషయాలను దేవుడు తీసుకొని ఘనపరచాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ 29వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ఏ శరీరి కూడా అతిశయించకుండానట్లు ఆ రీతిగా ప్రభు వినియోగిస్తారు. So Shamgar used ox god and brought a great victory against the people of Israel. That's the reason why he became the judge of Israel. చూడండి, షమ్గరు ఈ యొక్క పని చేస్తూ వచ్చాడు. అందుకొరకే తర్వాత అతడు న్యాయాధిపతిగా ఉన్నారు. So if you are committed to our work, if you are committed to the ministry what God has given to us, it may be whatever the area of ministry. So if you are committed to that, God will bless it, God will use it, and God wants to glorify through it, and he will give us a big victory in our lives.
కాబట్టి ఒకవేళ మనకి ఇచ్చినటువంటి పని విషయంలో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మన దాన్ని వాడుకొని ఒక గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. So Shamgar did not run for another person to get help. He himself involved. He did not seek for anyone. He himself chased 600 men. చూడండి, షమ్ గారు మరి ఇంకొకరి సహాయం కొరకు పరిగెత్తలేదు, కానీ అతడు వ్యక్తిగతంగా ఆ యొక్క 600 మందిని ఎదుర్కొంటూ వచ్చాడు. So that is the power, internal power, the spiritual power, or the power in the faith in the Lord, to bring victory on behalf of the God's people. That was the commitment of Shamgar. కాబట్టి ఇది శక్తి దేవుని ప్రజలకు ప్రజల పక్షాన అతడు వినియోగించి పొందినటువంటి శక్తిగా మనం చూడగలం. So it is not an ordinary thing, and it is not in a small thing to get this much of great victory by using a small tool, ox goad. కాబట్టి ఒక చిన్న పనిముట్టు, ఈ యొక్క మునికోల కర్ర తీసుకొని గొప్ప విజయం పొందడం అసాధ్యమైందే. But with that small thing only, he got great victory. It is a history in the entire war field. కాబట్టి ఈ చిన్న పనిముట్టుతోని గొప్ప విజయం అతడు పొందుకుంటూ వచ్చాడు. ఇది చరిత్రలో రాయబడుతూ వచ్చింది. ఇది మనం చదువుతా ఉన్నాం. And in our lives also, it may be a small prayer. It may be a small understanding. If we give to God, and God will bless it, and God will give us with a small prayer, will get us a great victory. కాబట్టి మనం కూడా చిన్న ప్రార్థన, చిన్న మొర మనము చేసినట్టయితే దేవుడు గొప్ప ఆశీర్వాదము మనకి ఇవ్వనంటున్నాడు. So Samson, at the time of trouble, he prayed a small prayer. Lord, remember me. God gave him a great strength. And at the time, he was empowered by God, and he killed many people, more than in his lifetime. కాబట్టి సంసోను ఆ రీతిగా కష్ట సమయంలో ఉన్నప్పుడు అతడు చిన్న ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకొరకే అతడి జీవిత కాలంలో ఉన్న మంది కంటే చంపిన వారి కంటే ఆ సమయంలో అనేకులను ఆయన చంపగలుగుతూ వచ్చాడు. Lord Jesus Christ prayed a small prayer. Lord, forgive these people. Small prayer has given us a great forgiveness to the entire mankind. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్న ప్రార్థన చేస్తూ వచ్చారు. తండ్రి, వీరు ఏం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తూ వచ్చారు. దేవుడు మరి వారందరినీ కూడా, మరి మనను కూడా ప్రభు ఈ యొక్క లోకమంతటికి ఆ యొక్క రక్షణను, క్షమాపణను అనుగ్రహించారు. So while we are walking, while we are talking, whatever we do, when we pray, or sometimes gather to two or three gather together, pray. So the small group have more energy and will get more victories in Christian praying life. కాబట్టి చిన్న గుంపుగా మనం చేరువచ్చినప్పుడు కూడా మనము ఆ చిన్న ప్రార్థన మనం చేసినప్పుడు, ఆ కొద్ది ప్రార్థన మనం చేసినప్పుడు గొప్ప శక్తినిచ్చి దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తారు. So in the life of Shamgar, if you see, he brought that much of victory, but only one verse it is written about him. But in the entire war field, Yuddha Bhumilo, in the war field, it was a great history. చూడండి, షమ్గర్ గురించి ఒక్క వచనమే రాయబడుతూ వచ్చింది, కానీ ఈ యొక్క యుద్ధ భూమిలో అతడు చేసినటువంటి యుద్ధము, అతడు పొందినటువంటి యుద్ధము, ఆ విజయము, ఈ యొక్క యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఆ యుద్ధాలన్నింటిలో గొప్ప విజయంగా ఉంటుంది. So in our lives also, God will use us if you have submit ourselves unto the Lord. So whatever the thing we have, the small things, if you hand over it, and small power, small energy, Lord will bless it and will give us great victories.
కాబట్టి మనకున్న కొద్దిది, ఆ చిన్నది ఏదున్నప్పటికీ అది దేవుని చేతిలో పెట్టినట్టయితే, దేవుని సన్నిధికి తీసుకొచ్చినట్టయితే దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తారు. Psalms 8 verse 2. చూడండి, కీర్తనలు 8:2. Please read, brother. Psalms 8 verse 2. కీర్తనలు 8:2. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. See how God works, we can understand in this verse. చూడండి, ఏ రీతిగా దేవుడు పనిచేస్తా ఉన్నాడో మనం ఇక్కడ గమనించగలం. So to get great victory against the enemies, God uses small mouths, the mouths of of babes and sucklings. He uses those praises, those prayers, and gives us great victory. కాబట్టి దేవుడు ఈ యొక్క శత్రువుల మీద పగ తీర్చుకున్నటకై మరి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతులను, వారి పెదవుల ఆ యొక్క స్తుతులను ప్రభు వినియోగించుకొని అంటున్నారు. So that means a small prayer when we pray, Lord, this is my need. Lord, this is my, I want this help. So that small prayer, one word prayer or one sentence prayer will give us that much of victory. He wants to give us victory over our enemies. కాబట్టి దేవుడు ఈ చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, చిన్న మాటలతో కూడిన ఈ ప్రార్థన మనం చేసినట్టయితే దేవుడు ఆ యొక్క శత్రువులపై మనకు విజయాన్ని అనుగ్రహించేవారై ఉన్నారు. Isaiah, book of Isaiah, chapter 26, verse 5 and 6. We can read that. చూడండి, యెషయా గ్రంథము 26:5-6 మనం చూడగలం. So let us read together. కలిసి చదువుకుందాం. For he bringeth down them that dwell on high, the lofty city. He layeth it low, even to the ground, and he bringeth it even to the dust. The foot shall tread on it down, even the feet of the poor, the steps of the needy. So this is the work of the Lord. He will bring down the great man and he will rise up the small one to the maximum. చూడండి, ఇది దేవుని పనిగా ఉన్నది. ఆయన గొప్ప వారిని ఆయన ధూళిలో తీసుకురాగలరు. బీదలను, దీనులను వారిని గొప్ప చేయగలరు. So that's the reason why we can see when we humble ourselves, when we submit ourselves, as Shamgar submitted. Shamgar wanted to be used by the Lord. He wanted to be a committed one to the Lord, and he wanted to be a heroic one on behalf of Israel. How he submitted in such a way, if we submit and humble ourselves, Lord will use and give us great victories. కాబట్టి మనం కూడా ఈ శంగర్ వలె మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నట్టయితే, మనం దీనత్వం కలిగి, వినయం కలిగి దేవుని సన్నిధికి సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనల్ని మనము అప్పచెప్పుకున్న వారమైతే దేవుడు ఇట్టి గొప్ప విజయాన్ని మనకు ఇవ్వగలరు. Book of Isaiah, chapter 29, verse 19. రండి, యెషయా గ్రంథము 29:19. Let us all read together before closing. మనం ముగించక ముందు ఈ వచనాన్ని కలిసి చదువుకుందాం. The meek also shall increase their joy in the Lord, and poor among men shall rejoice in the Holy One of Israel. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. So the small things, a meek one, will be increased not only by victories, increased in the joy of the Lord. So, and the Lord will get glory through us. కాబట్టి ఈ యొక్క చిన్న విషయాలను, ఈ యొక్క కొద్ది విషయాలను, దీనులను బట్టి దేవుడు మరి మనకు సంతోషం అధికం చేస్తారు, విజయాన్ని ఇస్తారు. దేవుడు కూడా దీని యందు ఆనందిస్తారు. So three things we have seen from this verse, in verse 31 of Judges chapter 3.
కాబట్టి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనంలో నుండి 3 విషయాలు మనం చూసాం. So the first one is about Shamgar, the judge, or the committed man in Israel. కాబట్టి మొట్టమొదటిగా ఈ షమ్గరు అనేటువంటి వ్యక్తి, ఆ యొక్క న్యాయాధిపతి ఎంతో శ్రద్ధ కలిగినటువంటి, ఇజ్రాయెల్లో శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి. And about the second one is about the tool, ox goad. రెండవది ఆయన వినియోగించినటువంటి పనిముట్టు ఆ మునుకోల కర్ర. So this ox goad, if you read in Ecclesiastes chapter 12 verse 11, this is typified as words of wise people. అంటే ఈ యొక్క ప్రసంగి మునుకోల కర్ర గురించి మనము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో మనం చదివినట్టయితే 11th verse. 12వ అధ్యాయము 11వ వచనంలో The words of wise are as goads. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలల వలె ఉన్నవి అంటున్నారు. So small words, a small word with a wise word, with wisdom, if use it, God will bless that and gives us many blessings through the small words. కాబట్టి కొద్ది మాటలు, కానీ జ్ఞానయుక్తంగా పలికే ఈ కొద్ది మాటలు దేవుడు వాటి ద్వారా మనకు ఆశీర్వచనము మనకి అనుగ్రహిస్తారు. And the third one we have seen in this passage, the mighty one, the great one, the Lord of hosts, how will use a small thing. మూడవది మనం చూస్తూ వచ్చాం, ఏ రీతిగా ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు చిన్న విషయాలను ఏ రీతిగా కొద్ది విషయాలను వినియోగించుకుంటారో మనం చూస్తూ వచ్చాం. How God used ox goad, God can use your pen, God can use your tongue, God can use your ears, God can use your hand. So God can use anything what we have. కాబట్టి దేవుడు ఏ రీతిగా ఈ యొక్క చిన్న పనిముట్టును వినియోగించుకున్నారో ఆ రీతిగానే మరి మీ యొక్క కలంను కావచ్చు, మీ యొక్క నాలుకను కావచ్చు, మీ యొక్క ఏ విధమైనటువంటి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క తలాంతు ఏదైనా కావచ్చు, అది దేవుని పని కొరకు ఆయన ఘనంగా వినియోగించుకోగలడు. So our prayer must be now, Lord, I have this small thing and bless this one and give us great victories in our lives. So small prayer will give us great victories. కాబట్టి మనం ప్రార్థించాలి, ప్రభువా ఈ యొక్క చిన్న విషయము, ఈ యొక్క చిన్న పనిముట్టు నా దగ్గర ఉన్నది, దీన్ని మీరు ఆస్వాదించి గొప్ప విజయాలు దయచేయమని ప్రార్థిస్తూ రావాలి. So God will help us and God will use us for his mighty work and God will give us great victories in our lives too. కాబట్టి దేవుడు ఈ రీతిగా వినియోగించి మనల్ని కూడా వినియోగించి ఆయన యొక్క గొప్ప కార్యములు మన జీవితాల్లో చేయను గాక. How Lord Jesus Christ wrought a great forgiveness in the small prayer on the cross of Calvary. A small prayer will yield us great things in our lives. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చేసిన చిన్న ప్రార్థన గొప్ప క్షమాపణ ఇచ్చిందో, అటు రీతిగా మనం చేసే చిన్న ప్రార్థన గొప్ప విజయాన్ని కూడా మనకిస్తుంది. So may the Lord help us in such a way. ఆ రీతిగా ప్రార్థించడానికి చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. షమ్గరు వాడిన మునికోల కర్ర, అది చిన్నది కానీ 600 మందికి సమాధానం చెప్పింది. మా జీవితాల్లో కూడా ఉన్న చిన్న చిన్న విషయాలు మీకు ఉపయోగపడేవిగా, మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండాలని మీరు కోరుతున్నారు. అందుకని లోకములో తక్కువ వారిని, దీనులను ఎంచుకున్నారు, మమ్మల్ని ఎంచుకున్నారు. మీ కొరకైన పనిముట్టులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. తండ్రి, ఈ మునికోల కర్రకు ఎదురు తనడానికి ప్రయత్నించాడు సౌలు. అయితే మీరు ప్రశ్నించారు, మునికోల కర్రకు ఎదురు తినట అసాధ్యము అని. తర్వాత తన యొక్క పద్ధతి మార్చుకున్నాడు.
తన జీవితంలో ఉన్న ఆ చిన్న జ్ఞానాన్ని వాడి ఎన్నో పత్రికలు రాశాడు. ఎంతో జ్ఞానము, దైవ జ్ఞానం సంపాదించాడు. ఈనాడు మేము అన్ని చదువుతున్నాం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా దగ్గర ఉన్న చిన్న తలాంతులు, చిన్న విషయాలు మీకు అర్పించి అప్పగించి మీ ద్వారా గొప్ప విజయాలు పొందుటకు మాకు సహాయపడమని మీ కృపకు సమర్పించుకుంటూ, సిలువలో మీరు చేసిన ప్రార్థన ద్వారా మాకు అందించిన క్షమాపణ, మీరు కాచిన రక్తము ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. So nice.